మీది కడప రాజంపేట, మీ ఊరు గురించి, లేదంటే ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత నేను మా ఊరికి ఇది చేయాలి అని అనుకున్నారా? ఎస్ మ్యామ్, మాది నేటివ్ భీమవరం బట్ నేను పుట్టి పెరిగింది అంతా కడప డిస్టిక్లో. సో నేను కడప డిస్టిక్లో చాలా ప్రాబ్లమ్స్ చూసాను. బికాజ్ మా ఫాదర్ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాబట్టి మేము ఎప్పుడు ప్రాపర్ రూరల్ ఏరియాస్లో పోస్టెడ్ అయి ఉన్నాము. సో అక్కడ నేను చూసిన వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎడ్యుకేషన్ ఒకటి మేజర్ ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది చాలా స్కిల్డ్ ఉంటారు. లైక్ వాళ్ళు ఎంత నాలెడ్జ్ అనిపిస్తుంది, అరే వీళ్ళు చదువుకుంటే దే మస్ట్ హ్యావ్ డన్ మిరకిల్స్ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్ అండ్ వాటర్ అవైలబిలిటీ ప్రాబ్లమ్ అండ్ విమెన్ ప్రాబ్లమ్. దీస్ త్రీ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. సో నేను నాకు ఎప్పుడైనా కడప డిస్ట్రిక్ట్ ఇఫ్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్, లైక్ ఇఫ్ ఐఎమ్ పోస్టెడ్ సమ్వేర్ నియర్ టు దర్, ఈ 3 ఏరియాస్ మీద నేను డెఫినెట్లీ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్. అంటే మీ ఇంట్లో ఎవరు సివిల్ సర్వెంట్స్ లేరు యాక్చువల్గా? లేదు, యాక్చువల్లీ మా పేరెంట్స్ సైడ్ ఆర్ ఫ్రమ్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి. మా ఫాదర్ పర్టికులర్లీ చాలా కష్టాల నుంచి వచ్చారు. లైక్ ఆఫ్టర్ హిజ్ ఇంటర్మీడియట్ హీ డిడెంట్ హ్యావ్ ఫీజ్ టు గో ఫర్ graduation, so he had to work for 2 years, save something out of his work so he can go for his degree, and inta kastapadi he was ma ఊరి నుంచి ఫస్ట్ గ్రాడ్యుయేట్. ఓకే. సో లైక్ చాలా మంది బెటర్ ఎకనామిక్ క్లాస్ వల్ల చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, అరే మనం ఇంత ఉన్నా కూడా హీ కేమ్ ఫ్రమ్ సచ్ ఏ పూర్ బ్యాక్గ్రౌండ్, అంత బాగా చేశారని. సో ఇప్పటికీ నాకు అది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంటుంది. మా డాడ్ నెవర్ లాస్ట్ హిజ్ రూట్స్. చిన్నప్పటి నుంచి మాకు ఈ స్టోరీస్ చెప్తూ వచ్చారు, ఎలా మా డాడీ ఇలా కష్టపడ్డారు, ఎలా. ఇంకొకటి ఏంటంటే అంత ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ లేని చోటు నుంచి వచ్చినందుకు ఫౌండేషన్ సరిగ్గా పడక, ఈవెన్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ కాంపిటేటివ్, గ్రూప్స్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. సో ఇవన్నీ నాకు ప్రాపర్ లెసన్స్గా ఉండి ఒక ఇన్స్పిరేషన్గా సెట్ అయ్యారు మ్యామ్. కానీ జనరల్గా పేరెంట్స్ వాళ్ళు చదువుకున్నప్పటి కష్టాలు, లేదా అది ఆర్థికంగా కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్తున్నప్పుడు అప్పటి కష్టాలు ఇప్పుడు లేవులే అమ్మా, అప్పటి కష్టాలు ఇప్పుడు లేవులే నాన్న, అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు అని ఇప్పుడు పిల్లలు అంటారు జనరలీ. సో మీ నాన్నగారు మీకు ఆయన స్టోరీ చెప్తున్నప్పుడు, ఆయన కష్టాల గురించి చెప్తున్నప్పుడు మీరు అలాగే అనుకునేవాళ్ళ? యాక్చువల్లీ పర్స్పెక్టివ్ వేరేలా చెప్పేవారు మా ఫాదర్. మా ఫాదర్ ఏమని చెప్పేవారంటే, ఇలా స్టోరీస్ అన్ని చెప్పినప్పుడు కొన్ని అన్నీ నాకు వర్క్ అయ్యాయి, కొందరు చెప్పారు ఇట్లా కాలేజ్లో చేరు ఇట్లా చెప్పారు, అలా నాకు కొన్ని వర్క్ అయ్యాయి. కానీ నాతో పాటు చదివిన చాలామంది అలానే వెనకబడి ఉన్నారు. సో మనం ఏదైనా చెయ్యాలి, నా జాబ్తో నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, సో నాకు మనకి మీరు ఏదైనా పెద్దగా చేసి మన కమ్యూనిటీకి కానీ మన విలేజ్కి కానీ చాలా హెల్ప్ చేయాలి, ఇలా చెప్పేవారు. సో నాకు అది ఆ స్టోరీస్ ఇప్పుడు లేవులే అన్నదానికంటే ప్రాపర్ పెయిన్ అర్థమై మేబీ నిజంగా ఏదైనా పెద్దగా చేయాలి అని అయితే ఫీడ్ అయ్యి ఉండేది. అదేనా ఆ ఇంపాక్ట్ అయినా మిమ్మల్ని సివిల్ సర్వీసెస్ వైపు నడిపించింది అని అంటే? డెఫినెట్లీ మ్యామ్. చిన్నప్పటి నుంచి ఇదే ఉండేది నాకు. లైక్ మా ఫాదర్ గ్రూప్స్కి ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పినట్టు మేము చిన్న చిన్న విలేజెస్లో పోస్ట్ అయి ఉండేవాళ్ళం. అక్కడ చాలామంది మీ ఫాదర్ నాకు ఇది చేశారు, మా ఫాదర్ కంటే పెద్ద ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, బట్ మా ఫాదర్ని చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇట్ ఈస్ అందరూ లైక్ మోస్ట్ ఇంటెగ్రిటీ ఆఫీసర్, ₹1 తీసుకోలేదు ఇలా చెప్పేవారు. ఈవెన్ లైక్ ఇంటికి ఫ్రూట్స్ తీసుకొని వచ్చినా కూడా ఫేవర్గా ఉంటుందని చెప్పి తీసుకునేవారు కాదు, లైక్ ఎవరికైతే బెనిఫిట్ హెల్ప్ చేశారు. సో అలా ప్రాపర్ సర్వీస్ చూస్తూ పెరిగాను నేనైతే. సో అది బాగా ఫీడ్ అయిపోయి నేను కూడా ఇలానే సర్వీస్ సైడ్ జాబ్ తీసుకోవాలనుకున్నాను. ఈవెన్ ఇఫ్ ఒక కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళినా కూడా ఒక సర్వీస్ నోషన్ అయితే నాలో ఉండిపోయేది మ్యామ్. జనరల్గా అందరూ కమెంట్ సెక్షన్లో చెప్పేది ఏంటంటే, టాపర్స్ని బుక్ లిస్ట్ అడగండి అని అంటారు. సో వాళ్ళందరి కోసం బుక్ లిస్ట్ చెప్తారు? ఎస్ మ్యామ్. ఫస్ట్లీ పాలిటీకి ఐ రిఫర్డ్ లక్ష్మీకాంత్ అండ్ ఓన్లీ లక్ష్మీకాంత్ ఫర్ ప్రిలిమ్స్. బికాజ్ నాకు అనిపించింది డూప్లిసిటీ ఆఫ్ రిసోర్సెస్ వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతాము. లక్ష్మీకాంత్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అండ్ అంతకంటే కాన్సెప్చువల్ క్లారిటీ పెంచుకోవాలనుకుంటే డిడి బాసు పీపుల్ కెన్ రెఫర్, బట్ ఐ డిడెంట్ రెఫర్. Then coming to geography, I refer 4 NCERT books and plus konni areas lo GC Leong. GC Leong is also not mandatory. 4 NCERTs is good enough. And coming to history, ancient and medieval ki NCERT will be sufficient. And if ancient and medieval NCERTs unstructured ga unte, Tamil Nadu NCERTs are better structured format. Plus spectrum for modern history.
And coming to economics, I followed Ramesh Singh and I also followed Mrunal videos for economics. Like it was a mix of both of them for this. And science and technology ki, environment ki, ఇలాంటి సబ్సిడరీ సబ్జెక్ట్స్కి నేను స్టాటిక్ ఆల్ కంపైల్డ్ బుక్ అంటే నేను కరెంట్ అఫైర్స్ బేస్డ్ వెళ్ళేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక కరెంట్ అఫైర్స్ కనిపించింది నాకు, స్క్రామ్ జెట్ ఒక మిసైల్ గురించి, సో ఒక కరెంట్ అఫైర్ బేస్డ్గా నేను చదువుకుంటూ వెళ్ళేదాన్ని. సో ఇట్ వర్క్డ్ ఫర్ మీ. ఇఫ్ పీపుల్ వాంట్ టు గో ఫర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోర్సెస్, ఇట్ ఈస్ ఆల్సో గుడ్. లేదంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు మ్యామ్. రైట్. న్యూస్ పేపర్ రీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో న్యూస్ పేపర్ రీడింగ్ మీరు ఎలా చేస్తారంటే ఏం చెప్తారు? న్యూస్ పేపర్ రీడింగ్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద ప్రిపరేషన్ న్యూస్ పేపర్ రీడింగ్ సెట్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బికాస్ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ అవుతూ ఉంటుంది. పైగా ఒక టాపిక్ని మల్టీ డైమెన్షన్స్లో ఎలా ఆలోచించాలని అర్థమవుతుంది. లైక్ పావర్టీ కానీ స్లమ్స్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు దానికి వేరియస్ డైమెన్షన్స్ నుంచి డిస్కషన్స్ జరుగుతాయి ఈ ఎడిటోరియల్స్లో. సో ఇలాంటివి క్లోజ్గా అబ్జర్వ్ చేసేదాన్ని. ఇలాంటివే కాకుండా మనకి ఆన్లైన్లో పిఐబి అని, పిఆర్ఎస్ అని, ఇలాంటివి గవర్నమెంట్ బేస్డ్ డేటా ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతుంటుంది. ఇలాంటివి ఫాలో అయ్యేదాన్ని. ఒకవేళ ఇలా కాకుండా ఒక క్లోజ్డ్ క్లియర్ డిస్కషన్ అబౌట్ అన్ ఇష్యూ, RSTVది వీడియోస్ వాచ్ చేసేదాన్ని. ఇంకొక చిన్న సజెషన్ ఫర్ ద ఆస్పిరెన్సీస్, మీరు ఒకవేళ ఇప్పుడు ప్రిలిమ్స్ అయ్యి మెయిన్ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు దాకా న్యూస్ పేపర్ చదవలేదంటే no need to worry. Many institutes are providing monthly compilations and almost చాలా కంపైలేషన్సే చూసాను నేను. అన్ని కంపైలేషన్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ కాంప్రహెన్సివ్. లైక్ మనం న్యూస్ పేపర్ మిస్ అయినా కూడా సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఓకే. సో ఇట్ ఈస్ జస్ట్ టు అష్యూర్ ద క్యాండిడేట్స్ హూ డిడెంట్ డూ న్యూస్ పేపర్స్, ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ క్యాన్ జంప్ టు మంత్లీస్.